అంతా అనుకున్నట్టే జరుగుతోంది. నువ్వు, రింకీ, డింకీ భూమి జట్టులో ఉన్నా నా గెలుపు మాత్రమే మీకు ముఖ్యం. దానికి పాయింట్స్ రాకుండా చేయాలి. తెలుసు. దాన్ని ఓడించడానికి దాని జట్టులోనే ఉండమని చెప్పి చాలా మంచి పని చేశా. అది గెలవకూడదు. ఆటలోనే కాదు, ఎందులోనూ గెలవకూడదు. అందుకే మేకులున్న షూస్ నీకో జత నాకో జత కొనిపెట్టాను. దాని పాదాలు డ్యామేజ్ చేస్తే యాక్టివ్గా ఆడటం ఇంపాసిబుల్. నువ్వు దాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. 2 కాళ్ళు డ్యామేజ్ చేసినా మోకాళ్లతో అయినా వచ్చి పట్టుదలతో ఆడి గెలుస్తుంది. మరేం చేద్దాం? చంపేద్దాం. ఏంటి? అవును, దాన్ని వదిలేస్తే మెల్లమెల్లగా విరాట్ సార్ని ట్రాప్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి అటెంప్ట్స్ చేయడం వల్ల దానికి ఇంకా విరాట్ సార్ సింపతి దొరుకుతుంది. కాబట్టి చంపేద్దాం. ఎలా? ఏ కెమికల్స్ కలిపితే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో. ల్యాబ్లోకి వెళ్ళి ఆ కెమికల్స్ని కొట్టేద్దాం. ఆ పాయిజన్ని కబడ్డీ ఆటలో ఎవరికి డౌట్ రాకుండా భూమి బాడీలోకి ఇంజెక్ట్ చేద్దాం. అందరూ మీద పడ్డం వల్ల రక్తం కక్కుని చచ్చిందని అందరూ అనుకునేలా సీన్ క్రియేట్ చేద్దాం. ఓకే, డన్. మా నాన్నమ్మకి 2 గిఫ్టులు. ఒకటి దేవుడిచ్చిన మనవరాలు, ఒకటి సొంత మనవరాలు. ఇద్దరు రేపొక్కరు ఎల్లుండొకరు పోతారు. ఆస్తికి అడ్డుగా ఉండే అసలు వారసురాలు, విరాట్ సర్కి నాకు అడ్డుగా ఉండే ఈ కొసరు వారసురాలు ఇద్దరు ఫినిష్. ఏ కెమికల్స్ మిక్స్ చేస్తే పాయిజన్గా మారుతుందో ఆ కెమికల్స్ నా ఫ్రెండ్ని అడిగి తీసుకొచ్చాను. దీన్ని ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి పంపిస్తే గంటలో ప్రాణం పోతుంది. ఎలా ప్రాణం పోయిందో ఎవ్వరికీ తెలీదు. దీంతో భూమి పని అవుట్. కబడ్డీలో గ్రూప్గా మీద పడినప్పుడు భూమికిది ఇంజెక్ట్ చేద్దాం. తొందరగా మిక్స్ చేయి. రింకీ, వెళ్ళి ఎవరిని వస్తున్నారేమో చూడు. వెళ్ళు. ఓకే నందిక. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,